జరుగుతుంది. ఎస్ అరికపూడి మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. మీడియా ద్వారానే మాట్లాడేటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. అందరూ మద్రాసీలుగా ఉన్నాం. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నాం. తర్వాత రాష్ట్రాలు విడిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏం కోరుకుందంటే విడిపోయిన అన్నదమ్ములుగా విడిపోదాం, మిగిలిన విషయాల్లో అన్ని విషయాల్లో కలిసి ఉందాం అనే భావనతో ఆ రోజున రాష్ట్రాలు విడిపోయే రోజున జరిగినటువంటి పరిస్థితులు. 10 సంవత్సరాలు పాలన చేసి ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా కాలులో ముళ్ళు కూర్చుంటే పంటితో తీస్తా అనే చక్కటి పాలన అందించిన కేసీఆర్ గారి మాటని పక్కన పెట్టి ఈ రోజున ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారంటే వాళ్ళ మీద కేసీఆర్ గారు ఏం చర్య తీసుకుంటాడో చూసి తర్వాత సహచర శాసనసభ్యులు అందరితో మాట్లాడి ఒక కార్యాచరణ చేసి ముందుకు నడుస్తారు. మీ బీఆర్ఎస్ అధ్యక్షుడు షబ్బీపూర్ రాజు అంటున్నారు, మెడ్చల్ జిల్లా అధ్యక్షుడు కాసంతో కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్కు ప్రాంతీయ విషయాలు పెట్టడం ఏం లేదు, అందుకని ఆంధ్ర వాళ్ళు ప్రాంతం ప్రాబల్యం ఉన్న ఏరియాలో కూడా మొత్తం బీఆర్ఎస్కి పట్టం కట్టారు, ఆలోచన లేదు అని కూడా కాసంతో. ఆ ఆలోచనని గమనించాలి, తెలివితో వ్యవహరించాలి. నీ ఆఫీసులో మీటింగ్ పడుతున్నటువంటి కోవట్టు చీటర్ గాడు ఏం మాట్లాడాడు, నువ్వేమి సమర్థిస్తున్నావు అనే విషయం అధ్యక్షుడిగా ముందు నువ్వు మాట్లాడి ప్రజలకు చెప్పు. వాడిని ఖండిస్తావా, వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా, మందలిస్తావా, ముందు దానికి సమాధానం చెప్పి అది పద్ధతి. కౌశిక్ రెడ్డి మీనా ఓన్లీ సస్పెండ్ చేయాలనుకున్నారా, లేకపోతే ఇట్లా పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు మీరు కూడా ఒక ఏరివేత కార్యక్రమం నేనే స్వయంగా తీసుకుంటానని చెప్పారు కదా, దానికి సంబంధించి మీ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండదు? మీరు వక్రీకరిస్తున్నారు. కేసీఆర్ గారు తీసుకొని పక్షంలో సహచర మిత్రులు, శ్రేయభిలాషులు, శాసనసభ్యులతో మాట్లాడి ఇటువంటి చీడ పురుగులు ఏరేసే కార్యక్రమానికి నేనే నాంది పలుకుతా అని చెప్తున్నాను. మీ అందరూ చూశారు, 11 గంటలకు నీ ఇంటికి వస్తా, రాని పక్షంలో నేను నీ ఇంటికి వస్తా అన్నా, హారతితో స్వాగతం పలుకుతా అన్నావు. పిలిచి రాళ్లతో పూల కుండీలతో దాడి చేయించావు. 50 మంది పోలీసులు ఇంటి చుట్టూ పెట్టుకున్నావు. నాకన్నా ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చి 20 సెక్షన్లు పెట్టి కేసులు బుక్ చేయించాం. మీరు తీసినటువంటి విజువల్స్ ఆధారాలతో ఇచ్చిన కేసు పెడితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాల. పోలీసు ఎవరికి సపోర్ట్ చేసింది? 6 గంటల పాటు సీనియర్ శాసనసభ్యుడిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించింది. మరి కొంతమంది నా మిత్రుల్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇటువంటి పరిస్థితి కారణం ఎవరు? హరీష్ రావు గారు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా సడన్గా హెలికాప్టర్లో దిగి మాట్లాడారు. వాస్తవాలు తెలుసుకోవాలా? అతను మాట్లాడిన మాటలేంటి, అతను తీసుకున్నటువంటి ప్రాంతీయ విభేదాలు స్టాండు, సీనియర్ శాసనసభ్యుడి మీద స్టాండు, అది పార్టీ స్టాండా వాడి వ్యక్తిగత స్టాండా అనే దాని మీద కూడా వారు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా బాగా మాట్లాడు. నా 10 సంవత్సరాల శాసనసభ్యత్వం చూశారు కదా, ఎప్పుడన్నా పన్నెత్తి మాట్లాడానా? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మాట్లాడే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? నా మిత్రులు శ్రేయభిలాషులు ఏంటంటే సహజంగా గాంధీ చాలా చక్కగా క్రమశిక్షణగా ఉంటాడని భావిస్తారు. పిల్లిని
రూమ్లో పెట్టి కొడితే ఏం చేస్తుంది? 1కి 4 సార్లు సమావేశాలు జరుగుతున్నప్పుడు బయటకి వచ్చినప్పుడు కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే తప్పని పరిస్థితుల్లో మనోభావాలు దెబ్బతిని మనసు బాధపడి ఆవేశపూరితంగా మాట్లాడారు. అణిగి మరిగి ఒక చీటరు ఒక బ్రోకరు మాట్లాడిన మాటలు ఎంతకాలం పడమంటారు మీరు? ఎంతకాలం నిందించబడి నిందలు వేసుకోవాలి చెప్పండి. అందుకని నేను స్పందించా. ఇప్పుడే మీకు చెప్పా, ఈ చీటర్ల మాటలకి కేసీఆర్ గారి స్పందన రావాలి. రాగానే ఇవాళ వస్తున్నారు అంటున్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడి శాసనసభ్యులతో కూడా మాట్లాడి తదుపరి నిర్ణయం మీకు చెప్తా. స్పందించకపోతే ఎందుకు అనుకుంటారు? వాళ్ళే వచ్చి వాళ్ళ రైట్. ఎస్, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో తర్వాతి తాను కూడా ప్రతిస్పందిస్తానంటూ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చెప్తున్నారు. అది తన వ్యక్తిగత అభిప్రాయమా లేకుంటే పార్టీ స్టాండా అంటూ కేసీఆర్ స్పష్టం చేయాలంటూ అరికపూడి గాంధీ డిమాండ్ చేస్తున్నారు. తదుపరి తమ మిగతా సహచర ఎమ్మెల్యేలతో కలిసి తాను నిర్ణయం తీసుకుంటానంటూ అరికపూడి గాంధీ చెప్తారు. మొత్తం మీద ఇక్కడ గాంధీ ఇంటి దగ్గర అలాగే అటు షంబీర్పూర్ రాజు ఇంటి దగ్గర ప్రస్తుతానికి పూర్తిస్థాయి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. ఈ 2 నివాసాల దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 2 నివాసాల దగ్గర నుంచి అటు షంబీర్పూర్ ఇంటి దగ్గర నుంచి ఇటు అరికపూడి గాంధీ ఇంటి దగ్గర నుంచి RTV ప్రతినిధులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. RTV మినిట్ టు మినిట్ అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తోంది.